మంత్రి నారా లోకేష్ కు అవనిగడ్డ నియోజకవర్గ మహిళలు షాక్ ఇచ్చారు. తమ గ్రామంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. బెల్ట్ షాప్ భాగోతాన్ని మంత్రి ముందే బయటపెట్టారు. అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డలో పర్యటించారు నారా లోకేష్. తమ గ్రామంలో మద్యం విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో మద్యం షాపు లేకపోయినా అవనిగడ్డ నుంచి తెచ్చి అమ్ముతున్నారన్నారు మహిళలు. బెల్ట్ షాపు బండారాన్ని లోకేష్ ముందు బయటపెట్టారు. అసలు రాష్ట్రంలో మద్యం షాపులు లేవన్నట్టు కూటమి సర్కార్ చెబుతోంది. కానీ ఏకంగా మంత్రి ముందే బెల్ట్ షాపు బండారం బయటపెట్టారు మహిళలు. చూసుకుంటాలే మా ఊళ్ళో బ్యాండ్ బాగా అమ్ముతున్నారండి. తాగేసి పోటాళ్ళు ఎక్కువైపోతుంది. జనాలు మా ఊళ్ళో బాగా పెట్టేశాము. ఏమన్నా ఊళ్ళో లేకుండా చెయ్యాలి. షాప్ ఎక్కడ ఉంది? షాప్ 5 గంటలు చూసుకుంటాలే. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, అవనిగడ్డ నియోజకవర్గంలో మద్యం ఏదైతే ఏర్లై పాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా కూడా బెల్ట్ షాపుల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేని కూడా నిలదీస్తున్నారు. ఇదే సమయంలో ఎవరైతే మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కూడా ఈ బెల్ట్ షాపుల మీద మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ క్రమంలోనే అవనిగడ్డ ఎమ్మెల్యే పెద్దప్రసాద్ ఒక్క బెల్ట్ షాప్ కూడా లేదు, ఉంటే నిరూపించాలని ఆయన సవాల్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ రోజు మంత్రి నారా లోకేష్ పర్యటన సాక్షిగా మహిళలు ఆ బెల్ట్ షాప్ లో భాగవతాన్ని బయటపెట్టారు. అవనిగడ్డ నియోజకవర్గం పర్యటనకు వచ్చిన లోకేష్ పులిగడ్డ పరిధిలో ఉన్న పల్లెపాలెంలో మత్స్యకారులతో మాట్లాడారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న మత్స్యకార మహిళలు తమ గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా ఎంత దూరం ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా లోకేష్ కి చెప్పిన పరిస్థితి. అవనిగడ్డలో బెల్ట్ షాప్ ఉన్నప్పుడు అదైతే వైన్ షాప్ ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి తమ గ్రామంలోకి బెల్ట్ షాపుల ద్వారా తీసుకొచ్చి మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. దీంతో తమ గ్రామంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా సరే మద్యాన్ని తమ గ్రామంలోకి రాకుండా నివారించాలంటూ కూడా వారందరూ లోకేష్ కి చెప్పిన పరిస్థితి. అయితే వారికి సమాధానం చెప్పలేక నేను దీన్ని పరిశీలిస్తానంటూ కూడా అక్కడి నుంచి లోకేష్ జారుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం అవనిగడ్డ నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లెలోనూ కూడా మద్యం ఏరులై పారుతుంది. బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనాన్ని చెప్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.